అంటే అసలు ఒక వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. సరే ఎమ్మెల్యేనా ఇంకొకటి అది కూడా పక్కన పెడితే పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఒక లిమిటెడ్ నంబర్కే ఒక 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చి అంతవరకే వెళ్ళాలని చెప్పినప్పుడు వేల మందిని చుట్టుపక్కల నుంచి తరలించి అక్కడికి ఊరేగింపుగా వెళ్ళి గంటలు ర్యాలీలాగా తీసి అక్కడికి వెళ్ళి నానా బీభత్సం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎస్పీ ఏం చేస్తున్నాడు, డీజీపీ ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తోంది, ముఖ్యమంత్రి గారు ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, అందుకే కదా ఇవన్నీ వచ్చింది. అక్కడే 100 మందికి మాత్రమే అనే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంత సీన్ జరిగి ఉండేది కాదు కదా. పోలీసులు ఎందుకు వాళ్ళు పెట్టిన నిబంధనల్ని వాళ్ళే అమలు చేయలేకపోయారనే పాయింట్ అండి ఆయన అడిగింది. నిజానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు ఆ క్వశ్చన్కి. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన తాడేపల్లి నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. 9 గంటలు 82 కిలోమీటర్ల డిస్టెన్స్ ఊరేగింపుగా బయలుదేరాడు. ఊరేగింపుగా బయలుదేరి రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆపటం అనేది ఇట్ లీడ్స్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మాస్ యాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళని పోలీసులు రిస్ట్రిక్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వైజ్ డెసిషన్. అందుకని పోలీసులు ఏం చేస్తారు అంటే రోడ్డు మీద కొన్ని వందల వాహనాలు హైవే మీద వెళ్తూ ఉంటే పోలీసులు ఆపకూడదా? ఎందుకు ఆపకూడదు? అట్లా కాదు, అంటే వాడు నా కారు కాదంటాడు. కాదు కదా, మీరు రాంబాబు చిన్న ఇది వాళ్ళు పర్మిషన్ కోసం వాళ్ళు పెట్టిన లెటర్లోనే 5 వాహనాల్లో వెళ్తామని వాళ్లే పెట్టారు. ఇప్పుడు 500 వాహనాల కాన్వాయ్ వెళ్తూ ఉంటే పోలీసులు ఎందుకు ఆపకూడదు? మీకు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అంబటి రాంబాబు అక్కడ బ్యారికేడ్లన్నీ తోసేసాడు డిఎస్పీని కూడా ఇది గొడవ కదా అక్కడ తోసేసేటప్పుడు ఒక ఆమె స్కూటర్ వెనక కూర్చొని ఉన్నామా, నేను మా ఊరికి వెళ్తుంటే నువ్వు ఆపుతావేంటి, నువ్వు బ్యారికేడ్ పెడతావేంటి అని చెప్పి పోలీసుల మీద అరుస్తున్నది. అంబటి రాంబాబు చేస్తున్న చర్యని సమర్థిస్తూ. అంటే వెంటనే పోలీసులు ఏం చేశారు, నేను అదే చెప్తాను. అంటే ఆమె అట్లా అడిగేసరికి పోలీసు అలౌ చేశాడు ఆమె వెళ్ళటానికి. అంటే దిస్ ఈజ్ ది వీక్నెస్ ఆఫ్ పోలీస్. ఎక్కడైనా కానీ మాస్లో ఉన్నప్పుడు ఇక్కడ మీరన్న పాయింట్ ఒకటి, అంటే మీకు కాలర్ చెప్పిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే ఆ తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఊరు ఎంటర్ అయ్యేటప్పుడైనా మీరు అక్కడ మూసేయాలి ఒకటి. తర్వాత పొదిలి దగ్గర పోలీసు జీపు ఎక్కి ఒకడు డ్యాన్స్ వేసాడు. వాడు ఖచ్చితంగా వాడు గంజాయి మత్తులో ఉన్నాడు అనేది అందులో మనకు అసలు ఆ విజువల్ చూస్తేనే అర్థమవుతుంది. వాడు పోలీసు వెహికల్ ఎక్కి డ్యాన్స్ వేసాడు, వాడిని అరెస్ట్ చేయలేదు. తర్వాత ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళల్లో దాదాపు ఒక మీరు చెప్పిన దాంట్లోనే పోలీస్ జీబీకి డ్యాన్స్ చేసిన కూడా అరెస్ట్ చేయకపోతే అంతకంటే బలహీనత. అంటే మంచి ప్రభుత్వం అంటే శాతకాని ప్రభుత్వం అనుకోవాలా? అంటే కాదు కదా.